హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. అంటే మనం దెబ్బతిన్నప్పుడల్లా కూడా మరింత బలపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మంచి స్టాక్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా నిఫ్టీ కానీ గమనిస్తే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 23,800 దాకా వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ టు 23,000కి వచ్చింది. చూద్దామండి, ఇది ఎవరు కూడా చెప్పలేరు, ఎవరి చేతిలో ఉండదు, మన చేతుల్లో ఎవరి చేతిలో ఉండదు. త్వరగా మనకి ఈ వార్ అనేది ఆగిపోతే డెఫినెట్గా గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మన మార్కెట్స్ కూడా కొంచెం ఇక్కడ ఆగి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఏం చేయాలి, ఏ స్టాక్స్ కొనాలి? సో ఇటువంటి సందర్భాల్లో ఏంటి అంటే మనము కొనాల్సిన స్టాక్స్ ఫస్ట్ ఇమీడియట్గా పెరిగేంటి ఏంటంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ పెరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మార్కెట్స్ ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అంటాము. అంటే ఇమీడియట్గా ఏదైనా పాజిటివ్ న్యూస్ రాగానే నిఫ్టీ 300-400 పాయింట్స్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇండెక్స్ పెరుగుతాయి, తర్వాత మిడ్ క్యాప్ పెరుగుతాయి, తర్వాత స్మాల్ క్యాప్ పెరుగుతాయి, తర్వాత ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అంటే ర్యాలీ సస్టైన్ అయితే సో ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతాయి. అఫ్ కోర్స్ ఇండెక్స్ పెరుగుతాయంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏది కొనుక్కోవాలి అనేది.